మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు. మంచు ఫ్యామిలీలో హై డ్రామా నడుస్తూ ఉండగా విదేశాల్లో ఉన్న విష్ణు హైదరాబాద్కి వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మంచు మనోజ్తో విభేదాలపై స్పందించారు. ఘాటైన సమాధానం చెప్పారు. ఆస్తుల వివాదాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో గొడవలు చెలరేగాయి. భౌతిక దాడులు కూడా జరిగాయి. జుల్పల్లి ఫామ్ హౌస్ వద్ద సోమవారం నిన్న హైడ్రామా చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ప్రైవేట్ సైన్యంతో యుద్ధానికి దిగారు. విష్ణు తరపున ఒక 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున ఓ 30 మంది బౌన్సర్లు రంగంలోకి దిగారు. మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య భేటీ జరగనుందని వార్తలు వచ్చాయి. విదేశాల నుండి విష్ణు వస్తున్నారని అన్నారు. అలాగే మంచు లక్ష్మి ముంబై నుండి వచ్చారు. సాయంత్రం వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాగా మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కి వాట్సాప్ సందేశం ద్వారా కంప్లైంట్ చేశాడట. సదరు కంప్లైంట్లో మౌనిక, మనోజ్ల నుండి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారట. తనకు రక్షణ కావాలి, తనకు ఏమైనా వారితే బాధ్యత అని పొందుపరిచారట. మరోవైపు పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మనోజ్ వెళ్లాడు. సిఐకి తన కంప్లైంట్ ఇచ్చాడు. తనతో పాటు భార్య మౌనిక, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే మోహన్ బాబు, విష్ణు పేర్లను ఫిర్యాదులో చేర్చలేదు. మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై ఆయన కంప్లైంట్ చేసినట్టు సమాచారం. కాగా విదేశాల్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని మీడియా చుట్టుముట్టింది. ఈ వివాదంపై స్పందించాలని కోరారు. విష్ణు ఇష్టపడలేదు. అనంతరం ఆయన చూచాయిగా మాట్లాడారు. ఒకంత ఘాటు రిప్లై ఇచ్చాడు. అన్ని కుటుంబాలలో వివాదాలుంటాయి, త్వరలోనే అన్నీ సర్దుకుపోతాయి అన్నారు. జుల్పల్లిలో మోహన్ బాబు ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. శంషాబాద్కి సమీపంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ మార్కెట్ విలువ 100 కోట్లట. ఈ ఆస్తి తనకు కావాలని మనోజ్ డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.